సాగుతో అధికారులు సెక్రటరియట్ వైపు రావడం మానేశారు. గత అనుభవాలను బేరీజు వేసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు సీఎం మంత్రులే కాదు ఆయా శాఖల అధికారులు సైతం రానంటున్నారు. ఇంతకీ తెలంగాణ సచివాలయం ఖాళీగా కనిపించడానికి కారణాలేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల పాలనలో సెక్రటేరియట్ అంతా ఎప్పుడూ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కళకళ్లాడుతూ నిండుగా ఉండేది. కానీ ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజలు కూడా రావటం తక్కువైపోయారు. ప్రజాప్రతినిధులకు ఎన్నికల కోడ్ ఉందనుకుంటే ఓకే, కానీ ఉన్నతాధికారులకు సైతం ఎన్నికల కోడ్ అడ్డు వస్తోంది. కోడ్ సాగుతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు కొంతమంది అధికారులు. ఎలక్షన్ సమయంలో సెక్రటేరియట్ కి వస్తే లేదా బయట మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ కలిసినట్లు కనిపిస్తే కోడ్ ప్రభావంతో వేటు పడుతుందనే భయం అధికారుల్లో ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి, మంత్రులు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి అధికారులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక సెక్రటేరియట్ కు రావటం మానేశారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం సెక్రటేరియట్ కు రాకుండా సెలవులోని కానీ మెడికల్ అంశంలో తమ విధులకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. సీఎం, మంత్రులు సెక్రటేరియట్ రాకపోయినప్పటికీ ఏదైనా ఫైల్ మూవ్మెంట్ కు సంబంధించి ప్రజాప్రతినిధులను కలవాల్సి వస్తోంది. ఎన్నికల కోడ్ సమయంలో ఎవరైనా చూస్తే ఉల్లంఘన కిందకు వస్తుందనే భయం అధికారంలో ఉందట. ఎలక్షన్ కోడ్ అంశంలో బదిలీ వేటుకు గురయ్యే బదులు ఈ 2 నెలల పాటు లీవ్ లో ఉండటం లేదా అప్పుడప్పుడు వచ్చి వెళ్లటం చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నారట. దీంతో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి సెక్రటేరియట్ లోని చాలా విభాగాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. 100 రోజుల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఏదో టైంలో సెక్రటేరియట్ లో కలిసేందుకు వందలాదిగా విజిటర్స్ వచ్చేవారు. అయితే 4-5 రోజుల నుంచి కోడ్ ప్రభావం సెక్రటేరియట్ పై పడింది. ప్రజాప్రతినిధుల దగ్గరికి నో ఎంట్రీ అంటూ పాసులు ఇవ్వటం మానేసింది. అత్యవసర పనుల మీద ఎవరైనా ప్రజలు వస్తే నిరాశతో వెనుతిరుగుతున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను కలిసేందుకు వేటు వేసిన అంశాలను అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ అంశంలో అప్పటి టూరిజం డైరెక్టర్ మనోహర్ పై వేటుపడి మరో అధికారికి నోటీసులు ఇచ్చిన అంశాన్ని గుర్తు చేసుకుంటున్నారు అధికారులు. ఏదేమైనప్పటికీ కోడ్ సాకుగా చూపించి కొంతమంది ఉన్నతాధికారులు రెస్ట్ మోడ్ లోకి వెళుతున్నారు.